రాజధాని పేరుతో జగన్ సర్కారు మరో కొత్త నాటకానికి తెర తీసిందా? మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటాడిన వైసీపీ సర్కార్ తీరా 5 ఏళ్లలో ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయిందా? విమర్శలను తట్టుకోలేకే హైదరాబాద్ రాజధానిగా కావాలంటూ కొత్త నాటకానికి తెర లేపిందా? హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామంటూ వైసీపీ దిగ్గజాలు కొత్త వాదన వినిపిస్తున్నాయి. 5 ఏళ్లుగా ఏపీలో పాలన చేస్తున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి ఈ ఉమ్మడి రాజధానిలో 5 ఏళ్లుగా తమకు ఉన్న ఏ హక్కులను అనుభవించారు? ఏ హక్కులను సాధించారు? పోనీ 5 ఏళ్లలో ఎప్పుడైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించారా? అంటే లేనే లేదని చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఏపీ నుంచి అంబులెన్సులు హైదరాబాద్ వెళ్తుంటే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ నిలిపివేయించారు. మా ఉమ్మడి రాజధానికి మేము వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరు అని ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత ప్రశ్నించలేదు. సీఎం జగన్ చిద్విలాసంగా కేసీఆర్తో రాజకీయ ముచ్చట్లు పెట్టుకున్నారు. కానీ మా ఉమ్మడి రాజధానిలోకి అంబులెన్సులు పంపకుండా ఆపుతారా అని అడగలేదు. చివరికి కోర్టులోనూ ఆ వాదన వినిపించలేదు. అది ఒక్కటే కాదు, అలాంటివి ఎన్నో జరిగాయి. కానీ ఏనాడు తమ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ రాజధాని అని గుర్తుంచుకోలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు, ఉమ్మడి రాజధాని గడువు పూర్తయ్యే ముందు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తామని బయలుదేరారు. ఒకవేళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగిస్తే ఏం చేస్తారు? అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏం పాలన చేస్తుంది? పక్క రాష్ట్రం నుంచి ఏపీ వ్యవహారాల్ని ఏ విధంగా చక్కబెట్టాలనుకుంటోంది? గత 5 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వినియోగించుకోని జగన్ సర్కార్ ఇప్పుడు ఎన్నికల వేళ వింత వాదన ఎందుకు తెరపైకి తెస్తోంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం అయ్యాక మన దేశం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భౌగోళికంగా చాలా పెద్దదని జగన్ అనుకున్నారో ఏమో. ఏపీకి ఒక్క రాజధాని సరిపోదు, 3 ఉండాలన్నారు. వైసీపీలో అందరూ కలిసి 2 ఏళ్లు ఆ పాట పాడిన తర్వాత గూడంటే గూడు కాదు, మూడంటే మూడు కాదు, విశాఖ ఒక్కటే రాజధాని అంటూ మరో కొత్త పాట అందుకుని ఓ ఏడాది పాటు ఏకధాటిగా ఆలపించారు. కానీ అదీ చేయలేక ఋషికొండపై ఓ బిల్డింగ్ కట్టి అదిగో అల్లదిగో జగనన్న వాసము అంటూ పాట పాడారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టేశారు. కానీ జగన్ ఆ ఇంట్లో దిగే సాహసం చేయలేకపోయారు. కనుక నేటికీ గత్యంతరం లేక చంద్రబాబు కట్టించిన సచివాలయం, శాసనసభలో నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. సరే, ఎలాగో మరో 2-3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం గడువు, దానితో పాటు రాజధాని కథలు కూడా సమాప్తమైపోతున్నాయి కదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంటే, వైసీపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి మరో బాంబు పేల్చారు. మనకు రాజధాని కట్టుకునే స్తోమత లేదు కనుక అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా చేద్దామని చాలా చిత్తశుద్ధితో ప్రయత్నించాము. కానీ దానికి న్యాయపరమైన అడ్డంకులు కల్పించడంతో అది సాధ్యపడలేదు. విశాఖ రాజధాని అయిపోయి ఉంటే మనకు ఈ సమస్యే ఉండేది కాదు. కానీ ఈ చిక్కుల వలన విశాఖ ఇంకా ఎప్పటికీ రాజధాని అవుతుందో తెలీదు. కనుక మన రాజధాని సిద్ధమయ్యే వరకు హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. ఎన్నికల తర్వాత దీని గురించి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు. అమరావతి కంటే చాలా తక్కువ ఖర్చుతో జస్ట్ ఓ 5-10 వేల కోట్లతో విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కనిపెట్టి చెప్పింది జగన్మోహన్ రెడ్డే. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది కూడా ఎప్పుడు సాధ్యపడుతుందో తెలీదు. కనుక మళ్లీ హైదరాబాద్ని రాజధానిగా చేయాలని కేంద్రాన్ని అడుగుతామని వైవి సుబ్బారెడ్డి చేత చెప్పించడం సిగ్గుచేటు అని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.
3 రాజధానులను జగన్ కడతామంటే ఎవరూ వద్దనలేదు. కానీ ఆయన ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పాత పాట పాడుతుండడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేమని భావించిన జగన్ ప్రజలను తమ వైపు తిప్పుకునేలా హైదరాబాద్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఎన్నికల్లో గట్టెక్కేందుకు కొత్త నాటకానికి తెరలేపాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈసారి జనం జగన్ మాయలో పడరని కూడా చెబుతున్నారు. చూడాలి జగన్ సర్కార్ రాజధాని కథలకు జనం ఎలా రియాక్ట్ అవుతారో అన్నది.